వచ్చామండి. మార్నింగ్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి, ఎక్సలెంట్ అనిపిస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదండి మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది. అవునండి, మనం ఈ వీడియోలో కంప్లీట్గా మున్నార్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మున్నార్లో నేను ఎక్కడ స్టే ఉన్నాను, ఏమేమి ప్లేసెస్ చూశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎలా ఎంజాయ్ చేశాను, సో మళ్ళీ మున్నార్ నుంచి ఎక్కడికి వెళ్ళాను, అక్కడ ఎలా ఎంజాయ్ చేశాను, సో అక్కడ ఎలా స్టే తీసుకున్నాను, అక్కడ ఏమేమి ప్లేసెస్ కవర్ చేశాను. సో ఇలా కంప్లీట్గా నా ఈ కేరళ ట్రిప్ని అయితే ఒక వీడియోకి అయితే తీసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అందరికీ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన కేరళ ట్రిప్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. దానికోసం ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. సో ఇప్పుడే మాల్కి అయితే వచ్చేసినాం. కారే మనం వెళ్ళబోయేది ఈ కంప్లీట్ కేరళ ట్రిప్ని అయితే మనం ఈ కార్లోనే కంప్లీట్ చేయబోతున్నాం. దీంతోపాటు మనకి ఈ జర్నీలో లిటిల్ ఖుషి గారు కూడా యాడ్ అయిపోయారు. దొంగ దొంగ అంటున్నారు కృష్ణుడిని. ఏమిట్రా ఈ నీలాపనిందలు ఇలా తిరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఎంత ప్రయత్నం చేసినా తగ్గట్లేదు. నీ ప్రయత్నం చేసిన మబ్బులు విడిగట్టుండడం, మళ్ళీ కమ్ముకోవడం ఏమిటి అల్లరి అని బాధపడితే ఒక రోజు నారద మహర్షి వచ్చాడు. కృష్ణ, నీకు తెలియంది కాదు, అయినా లోక మర్యాదకి దారిలో అయితే వినాయకుడి బొమ్మ దగ్గర ప్రసాదం అయితే పెడుతుంటే వెళ్ళి తినేసినాను, ఎలాగో డిన్నర్ టైం అయిందని చెప్పి. ప్రజెంట్ అయితే మనం తమిళనాడులో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే కేరళ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నామండి. ఇక్కడ నుంచి సిగ్నల్స్ అయితే ఉండవు, ఒక 50 కిలోమీటర్స్ వరకు మనకి. ఇప్పుడే మున్నార్ అయితే వచ్చేసామండి. టైం అయితే 5:20 అవుతుంది ఇప్పుడు. సో ఫుల్గా వర్షం పడుతుంది, ఎర్లీ మార్నింగ్ కూడా. ప్రజెంట్ టైం అయితే 6 అయిందండి, ఎర్లీ మార్నింగ్. ఇది మున్నార్ వ్యూ అయితే ఇలా ఉంది. సో రూమ్ కోసం అయితే వెతుకుతున్నాం. రూమ్ అయితే సెట్ అవ్వట్లేదండి, అంటే అన్ని హోటల్స్లానే అనిపిస్తున్నాయి. ఈ హోటల్ వ్యూ అనేది మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా. సో మున్నార్లో మేమైతే నేచర్ వ్యూ కోసం వెతుకుతున్నాం. సో దానికోసం మనం ఆన్లైన్లోకి వెళ్ళి booking.comలో కొన్ని రిసార్ట్స్ అయితే సెర్చ్ చేసాం. ఒక 2 అయితే బాగా నచ్చినాయి మాకైతే. దానిలో బాగా చూసి ఒకటి ఫైనలైజ్ అయితే చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా రూమ్ అయితే సెలెక్ట్ చేసామండి. ఇప్పుడు ఈ మున్నార్ నుంచి ఆ రూమ్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. వీడేంటి మున్నార్కి చాలా దూరంగా తీసుకున్నాడు స్టే అని చెప్పి అనుకోవద్దండి. మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ మున్నార్కి అవుట్ సైడే ఉంటాయి. వాటర్ ఫాల్స్ అయితేమి, అడ్వెంచరస్ అయితేమి, లేకుంటే వ్యూ పాయింట్స్ అయితేమి అన్నీ మున్నార్కి అవుట్ సైడే ఉంటాయి. సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఫుల్ వర్షం పడింది, ఇప్పుడు ఒక్క ఏం లేదు. ఉబ్బులు అయితే వేరే లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదే మనం తీసుకున్న రూమ్ అయితే 4500 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు 5 మెంబర్స్కి. ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుందండి. చూడండి, ఏరియా అంతా కామ్ ఏరియా ఇది. ఇప్పుడు వెళ్ళి దీన్ని హోమ్ టూర్ మీకు చూపిస్తానండి, లోపల మాకు ఏమేమి ఇచ్చారు ఏమేమి కానీ. సో ఇక్కడైతే కింద అయితే ఓనర్స్ ఉంటారండి, ఒక ఆమె ఉంటుంది, ఒక వర్కర్ కూడా ఉంటాడు. ఇప్పుడు మనకైతే పైప్ ఫ్లోర్ ఇచ్చారండి కంప్లీట్గా. సో పైప్ ఫ్లోర్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో నేను ఇప్పుడు చూపిస్తాను. సో మనకి 2 వేస్ ఉంటాయి పైకి వెళ్ళడానికి అయితే. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి వెళ్ళొచ్చు, లేదు అంటే ఇంట్లో నుంచి డూప్లెక్స్ హౌస్ అండి ఇది, ఇంట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, హోమ్ టూర్ అయితే అన్నీ చూపిస్తానండి నేను మీకు. సో మనకు వాళ్ళు ఏమేమి ఇచ్చారు, ఇది మన బ్యాక్ యార్డ్ అనమాట. చూడండి, ఇది మన బ్యాక్ సైడ్ ఉంటుంది వ్యూ అయితే, బ్యాక్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. సో అదొక రూమ్ ఇచ్చారు మనకి, బట్ మనం ఏం యూజ్ చేయట్లేదు. సో ఇదొక రూమ్ అండి, ఇది ఒక రూమ్ ఇచ్చారు విత్ 2 బెడ్స్ తోటి. సో ఇది ఒక వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్, 2 ఇచ్చారండి. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇంకో రూమ్ కూడా ఇచ్చారు మనకి, చూడొచ్చు. ఇది ఇంకో రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో మళ్ళీ బాల్కనీ వ్యూ కూడా ఉందండి మనకి. ఇక్కడ చూడండి, బాల్కనీ వ్యూ ఎక్సలెంట్ వ్యూ ఇచ్చాడు. లోపల హోమ్ అయితే ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 4 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది ఎంతమంది ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ టిఫిన్ అయితే. సో డిన్నర్ లాంటివి ఏమైనా ఉంటే మనమే ప్లాన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు వాటర్ ఫాల్కి అయితే తీసుకొని వెళ్తున్నాడు. మన రూమ్ నుంచి ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అయితే. సో లొకేషన్స్ అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది. చుట్టుపక్కలంతా మనకు ఒక 4500 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు ఈ రూమ్ అయితే. సో మీరు కనుక ఫ్యామిలీతో కనుక వస్తే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. అసలు చూడండి లొకేషన్స్ అయితే. నేనైతే ఇది పక్కా రికమెండ్ చేస్తానండి. 5000లో ఇంత హిడెన్ ప్లేస్లో పెట్టి మనకి నో వన్ ఎవ్వరు ఉండరు ఇక్కడ. ప్రైవసీ ఉంటుంది. వీళ్ళైతే కంప్లీట్గా వాళ్ళ హోమ్నే ఒక పైన రూమ్ అయితే రెంట్కి ఇచ్చారు. అంటే మీకు ఎవరైనా ఇన్సెక్యూర్ ఫీల్ ఉండి వాటర్ ఫాల్స్ తడిస్తే ఎలాగా అని అనుకునే వాళ్ళైతే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ హోటల్ వాళ్ళ లింక్ అయితే. ప్లీజ్ అప్రోచ్ అవ్వండి వాళ్ళని. మీరు వెన్ ఎవర్ యూ కమ్ టు మున్నార్ కనుక వస్తే స్టే అయితే ఒక 5 మెంబర్స్ మీరు అలా ఉన్నారు అంటే వీళ్ళ స్టే అయితే తీసుకోండి. 1 డేకి ఒక 5000 ఛార్జ్ చేస్తారు. 24 అవర్స్ ఇస్తారు. సూపర్ అయితే సూపర్ ఇస్తారు. వాళ్ళే ఒక గైడ్ని అయితే పంపిస్తారు మన వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదేనండి వాటర్ ఫాల్కి అయితే ఎంట్రీ. ఇది ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇది. మీరు చూడొచ్చు లొకేషన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడైతే. సో ఖుషిగాడు చూడండి మనకన్నా ముందైతే పరిగెడుతున్నాడు ఖుషిగాడు. వాడికి చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఎవ్వరు లేరు. లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇప్పుడిప్పుడే మేఘాలన్నీ ఫామ్ అవుతున్నాయి. అసలు ఏమన్నా వాటర్ ఫాల్స్ అది. ఆ డ్రిజిలింగ్తో పాటు వాటర్ ఫాల్స్ ఇక్కడ. వావ్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్. ఫోర్స్ చూడండి అసలు వాటర్వి అక్కడ దాకా ఉన్న వాటర్ ఫోర్స్ అయితే మామూలుగా లేదు. ఫోర్స్ కూడా ఎంత కిందకు కొడుతున్నాయో చూడండి. వర్షం కూడా పడుతుందండి. దట్టు మేము వాటర్ ఫాల్స్లో అయితే ఇరుక్కున్నాం. నాకైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది వాటర్ ఫాల్ అయితే. చూడండి ఎంత పొడుగుందో వాటర్ ఫాల్స్ కూడా. ఎవ్వరు లేరు ఇక్కడ. ఫుల్ అసలు హ్యాపీగా అనిపిస్తుంది. అలా వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేసి మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది ఒక ప్రైవేట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. అందరికీ ఎలవ్ అయితే ఉండదు. ఇప్పుడు మనం రూమ్ తీసుకున్నాం కాబట్టి ఈ సరౌండింగ్స్లో ఉన్న ఇళ్ళకి మాత్రమే ఎలవ్ ఉంటుంది. సో అందుకే మన కోసం ఆయన కూడా వచ్చాడు ఇది చూపినీకి. ఏది ఇదే కదా, ఇది ఇలాచీ అండి. మనం టీ పౌడర్లో వాటిల్లో వాడుకుంటాం కదా ఇలాచీ. ఆ ఇలాచీ ఇదేనండి. సో ఇది మన అనుకున్న చెట్టు అయితే మధ్య అండి. స్పైసెస్లో వన్ ఆఫ్ ది ఇది ఒక స్పైసెసే. తెలుగులో దీన్ని జాజికాయ అంటారు. మనం మసాలా అన్ని స్పైసెస్ యూజ్ చేసుకుంటాం కదా, అందులో ఇది ఒకటి. ఈ చెట్టేనండి ఆ చెట్టు. ఇక్కడ కనిపిస్తుంది ఇది బ్లాక్ పెప్పర్ అండి. మిరియాల చెట్లు అంటారు. సో ఇంక రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవాలండి. టైం అయితే ఇప్పుడు 2:30 అవుతుంది. సో నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళి చూడాలి. చూడండి మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం ఇక్కడ. కొంచెం తగ్గిందని చెప్పి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫాల్స్ నుంచి రాగానే టీ గార్డెన్స్, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ జిప్ లైన్ ఇలా కొన్ని అడ్వెంచరస్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ వర్షంతో మమ్మల్ని ఎక్కడే స్టాప్ చేసేసింది. కానీ ఇది ఫుల్ వర్షం పడి మమ్మల్ని స్టాప్ చేస్తుంది. ఇప్పుడే వర్షం అయితే తగ్గిందండి. ఇంకా స్టార్ట్ అయిపోయినాం ప్లేసెస్ అయితే చూడటానికి. టైం వచ్చేసరికి 3:30 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే నేను ఈ జిప్ లైన్ అయితే ట్రై చేయబోతున్నాను. దీనికి మనకి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది ఒక 1 కిలోమీటర్ లెంత్ అయితే ఉంటుంది. 500 మీటర్స్ వన్ సైడ్ ఉంటుంది అండ్ 500 మీటర్స్ వన్ సైడ్ అప్ అండ్ డౌన్ అనమాట. సో మనకి ఇన్స్టా 360 తోటి వీడియో కూడా తీస్తారండి. దానికి ఒక 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీడియో కమ్ ఒక 15 to 20 ఫొటోస్ అయితే తీస్తారు. మనకి అక్కడ షేర్ చేస్తారు. సో దానికి ఒక 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టోటల్గా ఒక 1000 రూపీస్ అయితే అయింది. నేనైతే ఫస్ట్ టైం అనేది ట్రై చేయటం. నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి మంచి లొకేషన్స్లో పెట్టారు వీళ్ళు ఈ జిప్ లైన్ అయితే. కింద అయితే వాటర్ అలా రివర్ వెళ్తూ ఉంటుంది. దీని కంప్లీట్ వీడియో నేను మన ఛానల్ అయితే పెట్టానండి షార్ట్గా చేసి. ఒకసారి చూడండి వెళ్ళి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఇంకో యాక్టివిటీ ట్రై చేయనీకైతే వచ్చానండి. ఇది మన జిప్ లైన్ పక్కనే ఉంటుంది. ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది. స్వింగ్స్, ఇది ఉయ్యాల అంటారు కదా, చాలా పెద్ద ఉయ్యాల అండి ఇది. ఒక 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి దీనికి. వర్షం కూడా లైట్గా పడుతుంది. నాకెందుకు ఈ నేచర్కి ఇది ట్రై చేయాలనిపించింది. అందుకే ట్రై చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నేను వచ్చింది అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడనీకి వచ్చానండి. ఇక్కడికి రాగానే దానికన్నా ఈ స్వింగ్స్ ట్రై చేద్దాం అనిపించింది. మళ్ళీ ఈ నేచర్ ఈ వెదర్ మళ్ళీ దొరుకుతుందో దొరకదో. ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జెస్ ఇప్పుడు మనకి చాలా చోట్ల దొరుకుతున్నాయి.
అందుకని నేనైతే స్వింగ్స్ ట్రై చేయబోతున్నాను ఇప్పుడు. గజ్జలు వణికినాయి నాకైతే. జీవితంలో మీరైతే ట్రై చేయమాకండి ఇది. నేను నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా. పొర్రపాటు కూడా మీరు ట్రై చేయొద్దు. మనకి ఇది చాలు. ఆ పైన కనిపిస్తుంది చూసినారు, ఆ గ్లాస్ చాలు. ఇదైతే గజ్జలు నిజంగానే వణికినాయి నాకైతే. మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు, పొరపాటును కూడా చెయ్యొద్దు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అడిగే ఎంత ఫీట్ ఉంటుందని 100 ఫీట్ అని చెప్పాడు. చూడండి, అది ఇది 100 ఫీట్ ఉంటుందంట. జిప్ లైన్కి ఆపోజిట్లోనే కొన్ని టాయ్స్ అయితే అమ్ముతున్నారండి. సో ఇదైతే మెడిటేషన్ కోసం అయితే యూజ్ చేస్తారండి. మీరు ఎప్పుడైనా లైఫ్లో యూజ్ చేస్తుంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి నాకు ఒకసారి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇదైతే యూజ్ చేయటం. టైం అయితే 6 అయిందండి. ఇంకా నేను రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. రూమ్కి రాగానే నేను ఏదో ఒక చిన్న న్యాప్ అయితే వేసానండి. అలా కిందకు వచ్చి చూడగానే వీళ్ళు బాన్ఫైర్ అయితే స్టార్ట్ చేసినారు. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 7:38 అవుతుంది. దట్టు ఇప్పుడు మళ్ళీ వర్షం కూడా పడుతుంది దేనికి తోడి బాన్ఫైర్లో. అలా కిందకు వచ్చి కొంచెం సేపు ఆ బాన్ఫైర్ దగ్గర అయితే కూర్చున్నాను నేను. బాన్ఫైర్ బాగుంది తప్ప అయితే ఎవరైతే వేసుకోరు. చూడండి, రెయిన్ కోట్లు వేసుకుని మరి బాన్ఫైర్ పెట్టుకుంటున్నాం. రెయిన్ కోట్లో బాన్ఫైర్ మాకే సొంతం అనుకుంటా, ఇంకెవరికి లేదు. ఓ పక్క రెయిన్ పడుతుంది, రెయిన్ కోట్స్ వేసుకుని మళ్ళీ బాన్ఫైర్ వేసుకుని కూర్చొని ఉన్నాం. 7 లిమ్కా అండి ఇది. టైం అయితే 11:30 అయిపోతుందండి. ఇంకా డిన్నర్ చేసి నిద్ర అయితే పోవాలి. రేపు మళ్ళీ కొన్ని ప్లేసెస్ చూడాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే టిఫిన్కి అయితే వచ్చేసామండి. సాంబార్, ఇడ్లీ, దోశ, చట్నీతో మనకైతే టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కాంప్లిమెంటరీ టిఫిన్ అండి. ఈ చాయ్ మాత్రం ఛార్జ్ చేస్తారు. అలా బ్రేక్ఫాస్ట్ చేసి పైకి అయితే వచ్చేసానండి. కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక జీప్ అయితే హైర్కి మాట్లాడుకున్నామండి. 3000 రూపీస్కి కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తానని చెప్పాడు ఆయనే. రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినామండి. ఇలా టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. फर्स्ट व्यू पॉइंट है, ఫస్ట్ వ్యూ పాయింట్, उसके बाद डैम है, డ్యామ్, डैम के नीचे एको पॉइंट है, ఎకో పాయింట్. వన్ ఎకో పాయింట్, एको पॉइंट के बाद और हैंगिंग ब्रिज है, హ్యాంగింగ్ బ్రిడ్జ్, हैंगिंग ब्रिज के बाद वाटरफॉल्स। వాటర్ఫాల్స్, ఫైనల్ వాటర్ఫాల్స్. हाँ, పూరా 5 ఇవన్నీ అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం. మౌంటైన్ వ్యూ పాయింట్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నామండి. ఇది మన ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు. ఇదే మౌంటైన్ వ్యూ పాయింట్ అయితే అండి. వ్యూ అయితే చాలా బాగుంది, ఫుల్ నేచర్ అసలు. యాక్చువల్గా ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్ అండి. మేము లేచేసరికి లేట్ అయిపోయడం వల్ల సన్ వెళ్ళిపోయినాడు. దట్టి వాళ్ళ సన్ కూడా రాలేదు. ప్లేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ప్లేస్ ఇదైతే మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నామండి. 360 డిగ్రీస్ వ్యూ ఇది. వ్యూ పాయింట్ పక్కనే ఉంటుంది. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ వ్యూ పాయింట్ అంతా. సో నెక్స్ట్ మనం డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ వ్యూ అయితే మనం డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను డ్యామ్ ఎలా ఉంటుంది అనేది.
ఒకరు వస్తే ఇంకొకరైతే ఇప్పుడు డ్యామ్కి అయితే వచ్చేసామండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ విత్ వాటరు. ఇక్కడ ఎకో సౌండ్ చాలా బాగా వినిపిస్తుందని చెప్తున్నారు. మార్నింగ్ టైంలో బాగుంటుందని చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడాలి నేను. అవునండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. మీరు కావాలంటే వెళ్ళొచ్చు, స్పీడ్ బోటు. సో డ్రైవర్ అయితే పిలిచేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నానండి. పైకి పిలుస్తున్నాడు. నెక్స్ట్ ప్లేస్కి టైం అవుతుందంటే ఈ ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఇది ఒక డిసడ్వాంటేజ్. సో మన జీప్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్లేస్కి. సో మనమైతే డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరిపోయామండి నెక్స్ట్ ప్లేస్కి. డ్యామ్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్దది కూడా, బోటింగ్ కూడా ఉంది. సో ఫర్ టైం బీయింగ్ మేము ట్రై చేయట్లేదు. సో ఇక్కడ నుంచి రోడ్స్ చూడండి అసలు ఎంత నేరోగా ఉన్నాయో. మన ఓన్ వెహికల్స్ అయితే చాలా అయితే దెబ్బతింటాం ఖచ్చితంగా. సో అందుకే ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకోండి, తప్పేం కాదు ఇది. ఇప్పుడే నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసానండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇదేనండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చుట్టూరు ఇటు సైడ్ మంచి లొకేషన్ ఉంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అటు సైడ్ కూడా సూపర్ అనిపిస్తుంది. చూడండి ఈ వాటర్ ఫోర్స్ ఎంత ఉందో చూడండి. ఈ ఫోర్స్కి ఎన్ని మొక్కలు అయితే పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ వాటర్ ఫోర్స్ వల్ల వచ్చినవి, నేచురల్గా ఫోర్స్ ఎటువంటిది. మస్ట్ విజిట్ ప్లేసేనండి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా. బట్ థింగ్ ఏమిరా అంటే కొంచెం వాటర్ కనుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇక్కడ. ఇప్పుడైతే మనం ఈ ప్లేస్ని అయితే కంప్లీట్ చేసుకున్నామండి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ని. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి చోయన్ మక్కల్ అండి వాటర్ ఫాల్. దీన్ని రిపెల్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ వాటర్ ఫాల్ అయితే. ఓమో ఎంత నేరోగా ఉన్నాయో చూడండి అసలు రోడ్లు అయితే. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసామండి. సో ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఒక చిన్న యాక్టివిటీస్ అయితే మనం చేసుకోవచ్చు. ఇలా యాక్టివిటీస్ చేస్తూ కూడా వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్ డౌన్లో ఉంటుంది, మనం కొంచెం టాప్లో ఉన్నాం అంతే. రోలర్ కోస్టా ఇది ట్రై చేస్తూ మనం కిందకైతే వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తామండి. ఈ రోలర్ కోస్టర్ ట్రై చేసుకుంటూ ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవచ్చు. సో ఈ రోలర్ కోస్టర్ వీడియో అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెట్టేశానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారని చెప్పండి కింద కామెంట్స్లో. ఇప్పుడే రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని కిందకైతే వచ్చానండి. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. నేను ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి ఇటు సైడ్ వచ్చేసాను. దట్టు మనకు ఒక చిన్న వర్క్ అయితే ఉంది. స్మాల్ కాల్ అయితే ఉందండి, దాన్ని అటెండ్ అవ్వాలి. కానీ నేను ఎలాంటి ప్లేస్లో చేస్తున్నాను చూడండి. ట్రిప్కి వస్తే ఇలాంటి కష్టాలు కూడా తప్పవు. సో నేను చూపిస్తాను చూడండి. చుట్టూ వాటర్ ఫాల్స్ అండ్ ఫారెస్ట్, నేను మాత్రం వర్క్ చేస్తున్నాను. చూడండి వాటర్ ఫాల్స్ ఏ రేంజ్లో ఉందో. నేను చూడండి ఏం చేస్తున్నాను. కార్పొరేట్ బతుకులు చూడండి అసలు చుట్టూ ఫారెస్టే. ఇప్పుడే వర్క్ అయితే ఫినిష్ చేసుకుని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇందాక మనం రోలర్ కోస్టర్ ట్రై చేసినాం కదా, అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఈ వాటర్ ఫాల్ చూసుకొని మనం వెళ్ళి ఆ యాక్టివిటీస్ కూడా ట్రై చేద్దామండి. చూడండి వాటర్ ఫాల్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ. Just to know what you knew. Restless every time we start looking as lost control. Oh, it's paradise with honesty, but I'm in the dead of the night. వర్షం అయితే ఇప్పుడే కొంచెం తగ్గిందండి. సో నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నాను వాటర్ ఫాల్స్కి. ఆ పిల్లలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు వద్దన్నా అక్కడికి రావద్దు, చాలా లోతు ఉంటుందని చెప్తున్నారు. సో అందుకని నేను దగ్గరికి వెళ్ళట్లేదండి. సో అందుకని అక్కడే కొన్ని వీడియోస్ అండ్
ఫొటోస్ దిగేసి వచ్చేసానండి. అన్నట్టు మర్చిపోయాను, ఇక్కడ ఒక డ్రోన్ షాట్స్ కూడా తీస్తారండి. మొత్తం ఈ వాటర్ ఫాల్స్ కవర్ అయ్యేలాగా 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నేను ఈ వాటర్ ఫాల్ వీడియోని నేను మన ఛానల్లో అయితే ఆల్రెడీ షార్ట్గా చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా వర్త్ కూడా. 300 రూపీస్ అంట షార్ట్. ఇక్కడే వాటర్ ఫాల్ దగ్గర ఇంకో యాక్టివిటీ చేయడానికి అయితే వచ్చేసామండి. మనం కాంబో తీసుకున్నాం కదా, సో ఇది కూడా జిప్ లైన్ లాంటిదే. బట్ మనం హ్యాంగ్ అవ్వము, మనం చైర్లో కూర్చుంటాం, చైర్లో వెళ్ళి తీసుకొస్తారు. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా హౌస్ లాగా, సో అక్కడి నుంచి మళ్ళీ మనం నిన్న జిప్ లైన్కి వచ్చాం కదా, సేమ్ అలా రావచ్చు. అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా చైర్లో. సో నేను 2 వర్షం పడటం వల్ల నేను 2 సేమే ట్రై చేసినానండి. ఎలాగో ఆ జిప్ లైన్ నేను ట్రై చేశాను కదా, ఇది కూడా నైస్ ఎక్స్పీరియన్స్ అండి. మనం ఈ జిప్ లైన్లో వెళ్తున్నప్పుడు వాటర్ ఫాల్ షార్ట్ కనిపిస్తుంది అండి, ఎక్సలెంట్ ఉంది. సో మీరు కనుక ట్రై చేస్తే, ఇది నార్మల్ జిప్ లైన్ లాగా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మీరు క్యారీ చేసుకోవచ్చు మొబైల్స్ కూడా, నో ప్రాబ్లం. చాలా బాగా వస్తాయి షార్ట్స్ కూడా. వాటర్ ఫాల్ అండ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే ఈ జర్నీలో, ఈ జిప్ లైన్ జర్నీలో చాలా బాగుంది. సో అక్కడి నుంచి మనమైతే స్పైసీస్ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ రకరకాల మొక్కలు అయితే ఉంటాయండి. సో ఇప్పుడే మనమైతే వచ్చేసాం ఇక్కడికి. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి ఇక్కడ కూడా. మనమైతే గైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి ఎలర్జీస్కి, పింపుల్స్ వాటికి వస్తే వాటికి. ఇది మైగ్రేన్కి అండి. రుద్రాక్ష చెట్టు. ఇది నీ పెయిన్, బోన్స్ పెయిన్కి అండి. ఇది దీంతో వెన్నెల ఐస్ క్రీమ్. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా చూస్తుంటే నాకేదో క్లాస్ వింటున్నట్టు అనిపిస్తుంది. కానీ అదంటే టెంప్టింగ్గా కూడా ఉంది. మంచి బిజినెస్ వీళ్ళ ఐడియాస్ అయితే. నాకైతే ఒక మంచి క్లాస్ లాగా అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక లోపలికి వెళ్ళాక వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తారు మనకి. సో మనకి నచ్చితే ఆ ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చు, మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే. లేకుంటే నో ప్రాబ్లం. Into cocoa powder, which is used in the production of chocolate products. ఇప్పుడే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసానండి. రాగానే వాళ్ళు ఒక డెమో ఇచ్చారు, వాళ్ళ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారని చెప్పి. సో ఆ డెమో చూసినాక వాళ్ళు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. మేము ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, ఈ ప్రాసెస్ ఫాలో అవుతామని. ఒక గైడ్ కూడా ఉంటాడు ఇక్కడ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మొత్తం మనకి చాక్లెట్ ప్రాసెస్ ఎలా అవుతుంది అని చెప్పి, ఏ ఫ్రూట్ యూజ్ చేస్తారు ఇక్కడ అని చెప్పి. రైట్ నో వీళ్ళైతే కోకో ఫ్రూట్ యూజ్ చేస్తున్నారండి. చాక్లెట్ మాక్సిమం కోకో ఫ్రూట్ యూజ్ చేస్తారు. Cocoa powder and cocoa butter. For white chocolates, milk powder, cocoa butter. And for the fruit chocolate, first of all, we will make the white chocolate base. After we will add the. తర్వాత అయితే మనకు ఒక శాంపిల్ ఇస్తారని, టేస్ట్ చేయమని, నచ్చితే కొనుక్కోవచ్చు. సో ఇంకా అన్ని ప్లేసెస్ చూడటం అయితే అయిపోయిందండి ఆయన ప్యాకేజీలో. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. డిన్నర్ అయితే చేద్దామని కిందకైతే వచ్చేసామండి. నిన్న హోమ్ టూర్ వీడియోలో పైనే చూపించాను మనకేమి ఇచ్చారనేది, కింద ఇప్పుడు చూపించలేదు కదా. కింద అయితే ఇలా ఉంటుందండి. కిచెన్, ఒక 2 బెడ్రూమ్స్, ఇంకో బెడ్రూమ్ అటు సైడ్ ఉంది. టోటల్ 3 బెడ్రూమ్స్. ఇంకా వెళ్ళి నిద్ర అయితే పోవాలండి. రేపు మార్నింగ్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి, జర్నీ ఉంది కొంచెం. సో వెళ్ళైతే ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం ఇవాళ.